నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరిని పిల్లల్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడింది తల్లి. కుటుంబ కలహాలతో రాత్రి ఇంటి నుంచి భర్త వెళ్ళిపోయాడు. మనస్తాపంతో తన ఇద్దరు పిల్లలను హత్య చేసి ఉరేసుకొని తాను చనిపోయింది నాగలక్ష్మి. నాగలక్ష్మికి కూతురు అవంతిక, కొడుకు భవన్ సాయి ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు, ఫోటోలో ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో ఈ విషాదం జరిగింది. తన ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆ తర్వాత తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో ఈ విషాదం జరిగింది. ఇక మృతులను కుంచాల నాగలక్ష్మి, భువన్ సాయి, అవంతికగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా జనకారం గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. భార్యాభర్తల గొడవే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాగలక్ష్మి 27 సంవత్సరాలు ఉంటుంది. ఇద్దరు పిల్లలు, భువన్ సాయి 7 సంవత్సరాలు, అవంతిక 9 సంవత్సరాలుగా గుర్తించారు. ఏపీలోని బాపట్ల జిల్లా జనకారం గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. భార్యాభర్తల గొడవే ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు, ఇద్దరు పిల్లలు పాపం చక్కగా ఉన్నారు. ఆమె కూడా చక్కగా ఉంది. సో ముగ్గురు, ఆ పిల్లలు ఇద్దరు, ఆవిడ ఎందుకో ఏమో పాపం భర్తతో గొడవపడి మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. పిల్లల్ని తను వాళ్ళని చంపి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఇంతలా మనస్తాపానికి గురై మరీ ఇంత దారుణానికి ఒడిగడతారు? ఆ పిల్లల్ని చంపడానికి నిజంగా ఇంత ఆ సమయంలో ఇంకా ఏం ఆలోచిస్తారో ఏంటో కానీ చాలా దారుణంగా పిల్లల్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడిందంటే ఎంత దారుణానికి ఒడిగట్టి తాను కూడా బలవన్మరణానికి పాల్పడి పూర్తిగా ఈ దుస్సాహసానికి దిగింది. ఈ ఘటన ఒకసారిగా కలకలం రేగింది. నాగలక్ష్మి, ఆమె కూతురు అవంతిక, కొడుకు భవన్ సాయి ముగ్గురు కూడా చనిపోయారు. ఆ భర్త గొడవ పెట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఆ ఇద్దరు పిల్లల్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడి తెలుస్తుంది. అయితే వీళ్ళు ఏపీకి చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. రైట్, మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ఏపీకి చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. సో ముగ్గురు అంటే పిల్లల్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది, గొడవలు ఏంటి, అసలు ఈ ఘటన కారణం ఏంటి? చెప్పవచ్చు. అందరి ఇళ్లలో దీపావళి పండుగ వేడుకలు సాగుతుంటే ఇక్కడ మొత్తం తల్లి ఇద్దరు పిల్లల్ని చంపి కూడా తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వీరంతా ఏపీకి చెందినటువంటి బాపట్ల జిల్లాకు చెందిన వారు. 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వలస రావడం జరిగింది. ఆ దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో ఇతను మేస్త్రి పనిగా చేస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త తాగి వచ్చి ఇంట్లో పిల్లలతో అదేవిధంగా భార్యతో కూడా గొడవ చేస్తున్నారంటూ కూడా గత కొంతకాలంగా ఇబ్బంది పడుతుంది. ఇదే రాత్రి భర్తపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఈ విధంగా భర్త తనను పిల్లల్ని వేధిస్తున్నారని కూడా రాత్రి కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు కూడా రాత్రి ఇంటికి రావడం జరిగింది. కానీ ఆ పోలీసులకు ఫిర్యాదు చేయగానే భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అతను పరారీలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ఈమె జరిగినదంతా కూడా మనసులో పెట్టుకొని భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, తరచు ఈ విధంగా గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి చెంది కూడా రాత్రి సమయంలో కూడా ఇద్దరు పిల్లలకు కూడా విషం ఇచ్చి చనిపోయిన తర్వాత కూడా తాను బలవన్మరణానికి పాల్పడి ఉదయాన్నే ఆ చుట్టుపక్కల వారంతా కూడా చూసి ఆ డోర్లు తీసి ఆ కిటికీ నుంచి చూడగా కూడా మొత్తం విగత జీవులుగా కనిపించడం జరిగింది. అంతా వీరు కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో లేనటువంటి వారు. ఎందుకంటే వీరు గుంటూరు బాపట్ల జిల్లాకు చెందిన వారు, ఇక్కడికి వచ్చినారు కాబట్టి ఎవరితో కూడా సంబంధాలు కూడా లేదు. అంతా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చూసి ఒక్కసారిగా ఆ షాక్ గురి కావడం జరిగింది. భర్త ఇప్పటికి కూడా అతని ఫోను స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఎక్కడికి వెళ్లారో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వెంటనే రాత్రి ఫిర్యాదు చేయగానే అప్పటి నుంచి కూడా భర్త ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే రేపు పిలిపించి కూడా మాట్లాడతామని కుటుంబ సభ్యులకు కూడా నచ్చజెప్పినప్పటికీ కూడా ఈమె ఒక్కసారిగా మనస్తాపం చెందడంతో కూడా ఈ విధంగా ఇద్దరు పిల్లలు చూస్తున్నాం, చిన్న పిల్లలు మొత్తం వారు చూసినట్లయితే ఆ కొడుకు సాయి భవన్ 7 years, అదేవిధంగా అవంతిక 9 years, ఇద్దరు పిల్లలు కూడా ఎంతో అల్లారు ముద్దుగా ఉన్నటువంటి కుటుంబం శనికా వ్యక్తం అనుకోవచ్చు. ఎందుకంటే పోలీసులకు ఫిర్యాదు చేసింది, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఏదైనా సర్ది చెప్పొచ్చు, బంధువులను కూడా పిలిపించవచ్చు, ఈ విధంగా జరగవచ్చు. కానీ ఆమెకి ఎంత బాధ ఉంటే ఈ విధంగా ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. భర్త ఆచూకీ కోసం ఇంకా గాలిస్తున్నారు. అతను ఎక్కడికి వెళ్లి ఉంటారని తెలియదు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నటువంటి ప్రకారం తరచు ఈ మధ్య కాలంలో గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భార్య కూడా నిన్న పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో తాగి వచ్చి విధంగా పిల్లల్ని తనని ఇబ్బంది పెడుతున్నాడని భర్త రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా దీపావళి వేళ పండగ పూటే విధంగా ఒకే ఇంట్లో కూడా ముగ్గురు చనిపోయి ఉండడం అనేది అంత విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. బాపట్లకు చెందినటువంటి వారు కావడంతో బంధువులు కూడా ఈ కొద్దిసేపటి క్రితమే ఈ వార్త తెలుసుకోవడం జరిగింది. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల వారితో కూడా ఎవరికి వీరు చాలా తక్కువ పరిచయం అని చెప్పవచ్చు. ఎందుకంటే వలస వచ్చి ఇక్కడ ఒక ఉపాధి కోసం కూడా మేస్త్రి పనిగా చేస్తూ అతను ఆ జీవనం గడుపుతున్నారు. కాబట్టి అంతా కూడా ఎవరు వీరికి సంబంధించినటువంటి వారు తెలియని వారు బంధువులు వచ్చిన తర్వాత తిరిగేది. అయితే భర్త ఎక్కడికి వెళ్లి ఉంటాడు? రాత్రి నుంచి కూడా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అతనికి ఇంతకు విషయం తెలిసిందా లేదా అనే విషయం కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి. నిజంగా భార్య పిల్లలు చనిపోయారన్న విషయం కూడా భర్తకి ఇంకా తెలిసి ఉండదు. పోలీసులు మాత్రం ఆచూకీని కనుక్కునే పనిలో ఉన్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడింది. కొండమల్లేపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతోనే రాత్రి ఇంటి నుంచి భర్త వెళ్ళిపోయాడు. మనస్తాపంతో తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తాను ఉరేసుకొని చనిపోయింది నాగలక్ష్మి. నాగలక్ష్మికి కూతురు అవంతిక, కొడుకు భవన్ సాయి ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ప్రస్తుతం విషాదశాలనుకున్న ఈ ముగ్గురు కూడా ఏపీ చెందిన వ్యక్తులు. ఏపీకి చెందిన వీళ్ళు ఇక్కడికి ఉపాధి కోసం వచ్చారు. అయితే ఈ ముగ్గురు కూడా భర్తతో వేగలేక, భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఆ పిల్లల్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. బాపట్ల జిల్లా జనకారం గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. సో భర్త భార్య మధ్యలో గొడవే ఈ ఘటన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.